ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ మెటీరియల్ ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాంట్లో కూడా జాయిన్ కాండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా కూడా పోస్ట్ చేయబడతాయి. ఇవాళ మనకు ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి మనకు రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ సబార్డినేట్ సర్వీసెస్. నాబార్డ్ అంటే మీకు అందరికీ తెలుసండి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ముంబైలో ఉంది. ఇది 1982లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నాబార్డ్ని అయితే మరి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీకు గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రంగానికి సంబంధించి ఇదొక శిఖరాగ్ర బ్యాంక్ అని మనం అనుకోవచ్చు. సో మరి ఇందులో మీకు ఇప్పుడు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అయితే జస్ట్ 10th క్లాస్ అర్హత తోటి ఫిలప్ చేయబోతున్నారు. దాని గురించి ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు అక్టోబర్ 24th అండ్ 21st అక్టోబర్ 2024 21 అక్టోబర్ 2024 లోపు మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. నాబార్డ్ ఈజ్ అన్ ఆల్ ఇండియా ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఈజ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ అని ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తాను మీకు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.nabard.org దాంట్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వెళ్తే మీకు అప్లై హియర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. వెంటనే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అని నింపి ఏవైనా అప్లోడ్ చేయాల్సినవి ఉంటే మాత్రం చేసేయండి. ఆఫ్లైన్ అయితే అప్లై చేయడానికి లేదండి, కంపల్సరీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. హెల్ప్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మీకు ప్రాబ్లం అంటూ ఉంటే పేమెంట్ ఆఫ్ ఫీ విషయంలో కానీ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ విషయంలో కానీ ఏవైనా క్వరీస్ ఉంటే మాత్రము మీరు http://cgrs.ibps in దాంట్లో మాత్రం మీరు మెయిల్ చేయండి, వాళ్ళైతే రెస్పాండ్ అవుతామని చెప్తున్నారు. ఇంకా చెప్పినా కదా, లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 21 అక్టోబర్ దీనికి అప్లై చేయాలంటే. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 21 నవంబర్కి ఎగ్జామ్ డేట్ ఉందని ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. నాబార్డ్ ఇస్ రిజర్వ్స్ టు ద రైట్ టు మేక్ చేంజ్ ఇన్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఏదైనా డేట్స్ కూడా మార్చుకోవచ్చు, మాకు ఆ పవర్ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక వేకెన్సీ పొజిషన్ చూడండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్. ఆఫీస్ అంటే ఎన్ని ఉన్నాయి మీకు? ఆంధ్రప్రదేశ్లో అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో 1, మీకు టోటల్ 1, బీహార్లో 3 ఉన్నాయి టోటల్. అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కేటగిరీ, నేషనల్ వైడ్ కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఖాళీలు అయితే మనకి ఇక్కడ కనబడతాయి. అత్యధికంగా మీకు మహారాష్ట్రలో ఉన్నాయండి, ఇన్క్లూడింగ్ హెడ్ ఆఫీస్ ముంబై మహారాష్ట్రలో 35 వేకెన్సీస్ మీకు మహారాష్ట్రలో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే చూడండి, 1 పోస్ట్ మాత్రమే ఉందండి. మీరు ఒకటే ఉందని నిరాశ చెందకండి. ఆ ఒకటి ఎక్కడ ఉందంటే మనకి ఏ కేటగిరీ, ఓబీసీ కేటగిరీలో ఉంది. ఆ ఒక్కదానికైనా పర్వాలేదు, అప్లై చేయండి. మీకు జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం తప్పకుండా అప్లై చేయండి. ఒకటే ఉన్నది కానీ చాలామంది అప్లై చేయరు, ఆ విషయం గమనించండి మీరు. ఒకవేళ మీరే అప్లై చేసి మీరే సేల్స్ ప్రిపేర్ అయితే మీకే రావచ్చు, అది ఏదో ఒక జాబ్ అయితే మీరు సంపాదిస్తారు. అదే నాబార్డ్లో అంటే మంచి జాబే, మీకు మంచి బ్యాంకులో మీరు పనిచేస్తున్నట్టే లెక్క అండి. పర్వాలేదు, 10th క్లాస్ తోటే కాబట్టి. ఆఫీస్ అటెండెంట్ అయినా అయ్యో అని అనుకోకండి మీరు. ఏదైనా ఇప్పుడు జాబ్ నీడి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను కంపల్సరీ. అంటే గ్రూప్ 1 టార్గెట్ ఉన్న వాళ్ళు అప్లై చేయమని చెప్పట్లేదు. మీకు ఎవరికైతే ఎస్ఎస్ తోటి ఆపేసినారో మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అది ఒక్కటి ఉన్నా అప్లై చేయండి. మిగతా రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు పరిగణలోకి తీసుకుంటే తీసుకోవచ్చు. మరి నోటిఫికేషన్లు ఏమొచ్చిందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూడండి మీరు, ఇంకా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనం మెయిన్ బుల్లెట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం. మొత్తం నోటిఫికేషన్ అంటే బాగా టైం పడుతుంది మనకి. అంటే ఎలిజిబిలిటీస్ ఏమన్నా, ఎలిజిబిలిటీస్ చెప్పినా కదా, 10th క్లాస్ ఉంటే చాలు, ఏ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు మీకు. జస్ట్ మీరు 10th క్లాస్, ఇవన్నీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలన్నీ ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ ఈజీగా డౌన్లోడ్ అవుతుందండి. జస్ట్ మీరు nabard.org అని కొట్టగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వెళ్ళగానే అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ పైన మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. అది మీరు జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఈ నోటిఫికేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి డీటెయిల్గా మీరు చదువుకోండి. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా ఇందులో ఎలిజిబుల్ ఉన్న పోస్టులు, అంటే వీళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి ఇక్కడ ఉంది. జాబ్ ప్రొఫైల్ ఏముందో చూద్దాం. అంటే ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ఏం చేయాలంటే, క్యారీయింగ్ ఆఫ్ ఫైల్స్, పేపర్స్, రిమూవింగ్ ఫ్రమ్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ కప్బోర్డ్స్, స్టిచ్చింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ రికార్డ్స్ ఏమైనా ఉంటాయి, అలాంటి కొన్ని వర్క్స్ అయితే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. సప్లై ఆఫ్ వాటర్ అండ్ బెవరేజెస్ టు ది స్టాప్, ప్రిపరేషన్ అండ్ సర్వింగ్ ఆఫ్ టీ, ఫుడ్ ఎట్సెట్రా, హెల్పింగ్ ఆఫ్ కుక్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లాంగ్, అటెండ్ టు ఆల్ ఇన్సిడెంటల్ అండ్ రిలేటెడ్ వర్క్,
అటెండింగ్ టు ద డ్యూటీస్ ఆఫ్ వైర్ మ్యాన్, లిఫ్ట్ మ్యాన్, కుక్, ఏదైనా అంటే చిన్న చిన్న పనులు అయితే మీకు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సెక్షన్ కేటాయిస్తారు మీరు నైపుణ్యం ఉన్న సెక్షన్కి, అందులో మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను చెప్పిన కదా, ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th స్టాండర్డ్ from the concerned state or UT coming under the state regional office to which he is applying. Such qualification should be from a recognized board అని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ అనేది చూడండి ఇక్కడ, ద క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ 18 to 30 years ఏజ్ ఉందండి. మళ్ళీ రిలాక్సేషన్ కూడా ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది మీకు చూడండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే 5 years ఉంది, ఓబీసీ అయితే 3 years ఉంది, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే 10 years ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, సబ్జెక్టు మ్యాక్సిమం 50 years వరకు. సో ఇట్లా మీకు ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్స్ ఉన్నాయి, మీరు గమనించండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మోడల్ అయితే చూద్దాం మనము. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూసి వాళ్ళకు ఎవరు ఈడబ్ల్యూఎస్ పరిధిలోకి వస్తారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాంటి వాళ్ళైతే ఆ రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ఆఫ్ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ద సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటున్నాడు ఇక్కడ. మీరు ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 30 questions 30 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, గ్రామర్ వస్తుంది. జనరల్ అవేర్నెస్ అంటే జీకే జనరల్ నాలెడ్జ్, మన ఛానల్లో డైలీ 10 questions ఇస్తున్నాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చూడండి. న్యూమరికల్ ఎబిలిటీ 30 questions, మొత్తం 120 questions 120 marks, 90 minutes మీకు ఎగ్జామినేషన్ టైం ఇస్తామని చెప్తున్నాడు. అది తర్వాత ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆల్ ద సెలెక్టెడ్ candidates would require to undergo the language proficiency. The language proficiency test will be conducted in the official language of the state concerned, the state for which the candidate has applied in the online application from PAM. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్లో మీకు నైపుణ్యం ఉండాలని అది టెస్ట్ చేస్తామని చెప్తున్నాడు. ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, జస్ట్ క్వాలిఫై కావాలి. క్యాండిడేట్ ఈజ్ నాట్ క్వాలిఫైయింగ్ ఆర్ పాసింగ్ ద ఎల్పిటి వుడ్ బి డిస్క్వాలిఫైడ్, ఒకవేళ దాంట్లో మీరు పాస్ కాకపోతే డిస్క్వాలిఫై చేస్తామని చెప్తున్నాడు. ద డీటెయిల్స్ ఆఫ్ ఎల్పిటి టు బి కండక్టెడ్ వుడ్ బి అవైలబుల్ ఆన్ నాబార్డ్ వెబ్సైట్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ రిజల్ట్. ఇన్ దిస్ కనెక్షన్ ఏ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ స్పెసిఫైడ్ ఫర్ ద ఎల్పిటి ఆఫ్ కన్సర్న్ స్టేట్ ఈస్ గివెన్ ఇన్ ద అనెక్సర్ 1 అందులో ఇచ్చినామని చెప్తున్నాడు. ఓకే, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ద ఆన్లైన్ టెస్ట్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి అవైలబుల్ బైలింగ్వల్లీ, ఇంగ్లీష్ అండ్ హిందీ పేపర్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. క్వశ్చన్ పేపర్ అయితే ఓన్లీ సచ్ క్యాండిడేట్స్ హూ స్కోర్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ అబోవ్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెలెక్షన్. దెర్ విల్ బీ నెగటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్తున్నారండి. ప్రతి 4 తప్పులకు ఒక మార్క్ అయితే మీకు కట్ అవుతుంది, గమనించండి. ఎల్పిటి ఈజ్ మ్యాండేటరీ, నో ఎగ్జంప్షన్ ఆఫ్ ఎనీ sort will be given to any candidates from appearing in LPT which will be conducted at respective offices. ఎల్పిటి విల్ బి క్వాలిఫైయింగ్ టైప్, చెప్పిన కదా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది క్వాలిఫైయింగ్ టెస్ట్, మీరు దాని గురించి ఏం వరీ కాకండి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్, అది తెలిసి ఉండాలి, ఆ లాంగ్వేజ్ అక్కడ తెలిసి ఉండాలి అని దాని గురించి ఇక్కడ మొత్తం అయితే చెప్పడం జరిగింది. రోల్ నెంబర్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ఎల్పిటి ఆన్ దోస్ బేసిస్ ఆన్లైన్ టెస్ట్ విల్ బి డిస్ప్లేడ్ అండ్ నాబార్డ్ వెబ్సైట్లో వాళ్ళ రిజల్ట్ అనేది ఉంచుతామని చెప్తున్నారు. సో ఇవైతే కండిషన్స్ మనకి ఉన్నాయి నాబార్డ్ రిజల్ట్ రిటర్న్ టెస్ట్ తర్వాత. సో స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఫైనల్ సెలెక్షన్ అని కూడా చెప్తున్నాడు. ఒకవేళ టై కేసు అయితే కనుక ఇద్దరికి సేమ్ మార్కులు వస్తే ఏది తీసుకుంటారో ఇక్కడ చూడమంటున్నాడు, చెప్తున్నాడు. క్యాండిడేట్స్ విత్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాము. ఇన్ కేస్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ టై, ఒకవేళ అక్కడ కూడా టై అయితే క్వాలిఫికేషన్ క్యాండిడేట్ విత్ హయ్యర్ మార్క్స్ ఇన్ 12th ఆర్ 10th విల్ బి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై ఆఫ్ హయ్యర్ ఏజ్, లాస్ట్కి ఏజ్ చూస్తామని చెప్తున్నాడు. వెయిట్ లిస్ట్ up to 50% of vacancies are subject to minimum of 3 will be maintained. Candidates will be considered from the wait list against non-joining of select list candidates only. The validity of panel will be for a period of 1 year from the date of declaration of the final result. Waiting list కూడా ఉందండి, ఎవరు జాయిన్ అవ్వకపోతే మాత్రం తీసుకుంటారు. బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ప్రధానంగా. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాం, ఇక్కడ చాలా తక్కువ ఉందండి ఫీజు అయితే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అప్లికేషన్ ఫీ ఏం లేదు, ఇంటిమేషన్ ఛార్జెస్ 50 ఉన్నాయి, టోటల్ ఫీ 50.
ఆల్ అదర్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా మిగతా వాళ్ళైతే 450 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది, ఇంటిమేషన్ 500 రూపీస్ ఉంది. ఇది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నాబార్డ్లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు 10th క్లాస్తో ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్, మరి మిగతా ఏవైనా నోటిఫికేషన్ తప్పకుండా మీకు అందిస్తాను.